ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఈఎన్సీ మాజీ చీఫ్ మురళీధర్ రావును రెండో రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. మురళీధర్ రావును 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కోర్టు. దీంతో నిన్న ఆయన కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. మొదటి రోజు కస్టడీలో వ్యక్తిగత విషయాలు, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇవాళ రెండో రోజు కస్టడీలో సోదాల్లో సీజ్ చేసిన డాక్యుమెంట్ల వివరాలు, ఇతర ఆస్తులకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు. మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతూ ఉన్నారు. ఏఎన్సీ మురళీధర్ రావు ఇంట్రాగేషన్కి సంబంధించి రాధాకృష్ణ ఏ యాంగిల్స్లో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు, ఆయన ఏ కోణాల్లో ప్రశ్నిస్తూ ఉన్నారు, అలాగే కాళేశ్వరానికి సంబంధించినంత వరకు ఏ యాంగిల్లో జరుగుతోంది ఇంట్రాగేషన్? చక్రి, ప్రధానంగా నీటిపారుదల శాఖలో ఉన్నత పదవులు పొందిన అధికారులకు సంబంధించిన ఇళ్లలో గతంలోనే మనం చూసాము. 2 అధికారుల ఇళ్లలో దాడులు చేశారు. 200 కోట్ల రూపాయలు ఒక్కొక్కరు ఆస్తులు కూడబెట్టిన కేసులు చూసాము. అలాగే ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసిన మురళీధర్ రావు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అతన్ని కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టినట్టు కూడా గుర్తించారు. అతన్ని ఈ నెల 15వ తేదీన అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత ఈ కేసులో మరింత సమాచారాన్ని సేకరించాలి, అతనికి ఆస్తులకు సంబంధించిన వివరాలను రాబట్టాల్సి ఉందంటూ కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కస్టడీకి సంబంధించి. దీనిపైన కస్టడీలోకి ఏసీబీ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు నిన్న చెంచల్గూడ జైలు నుంచి తీసుకోవడం జరిగింది. ఇవాళ రెండో రోజు కస్టడీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం కావడం జరిగింది. మొదటి రోజు మాత్రం అతనికి సంబంధించిన కుటుంబ నేపథ్యం, ఎందుకంటే దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కాబట్టి తాతల నుంచి ఏమైనా ఇతనికి వర్తించాయా లేదా కేవలం ఇతని సంపాదన పైన ఇవన్నీ కూడబెట్టారా అన్న దానికి సంబంధించి నిన్న మొత్తం కూడా వివరాలు సేకరించడం జరిగింది. ఇవాళ అతని వేతనంతో పాటుగా మిగతా ఇప్పటి వరకు సోదాల్లో సీజ్ చేసిన ప్రాపర్టీస్, దాదాపు హైదరాబాద్ శివార్లలోనే 11 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. అలాగే మొకిల్లాలో 6500 గజాల స్థలాన్ని కూడా గుర్తించారు. దీంతో పాటుగా కరీంనగర్, హైదరాబాద్లో కొన్ని వాణిజ్య సముదాయాలు కూడా గుర్తించడం జరిగింది. అంటే కమర్షియల్ కాంప్లెక్స్లను కూడా గుర్తించడం జరిగింది. అలాగే 5 ప్రాంతాల్లో 5 ప్రాంతాల అపార్ట్మెంట్లకు సంబంధించిన ఫ్లాట్లు, కొండాపూర్లో ఒక విల్లా, వీటి లెక్కనే దాదాపు 100 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. కాబట్టి వీటిని ఏ విధంగా మీరు సంపాదించగలిగారు అన్న దానికి సంబంధించి ఈఎన్సీ మురళీధర్ రావు నుండి పూర్తి స్థాయిలో ఇవాళ వివరాలు రాబట్టనున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధా.